ఆంటీస్కి అంకుల్స్కి అందరికీ సుప్రభాతం. పొద్దున టైం 5:30 వస్తుంది. నేను ఎప్పుడు చేయని పనులు నేనే చేస్తున్నాను ఈరోజు అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నమస్కారం. విషయం ఏంటంటే నా మాతృమూర్తి చాలా పద్ధతిగా ఒక చేతిలో చెప్పు ఇంకో చేతిలో కర్రట్టుకొని చాలా వినమ్రంగా చెప్పిందనమాట. నా బట్ట రోజు ఇంతసేపు ముడ్డారేసుకోమనుకుంటే యాపొద్దున నువ్వు బాగుపడేది అని చెప్పి కక్కా ముక్క బంద్ చేసి కొన్నాళ్ళు మనిషిగా బతికి ప్రయోజకుడు కారా అని చెప్పి ప్రాధేయపడింది అనమాట. ఆవిడ అంత రిక్వెస్టింగ్గా చెప్పేసరికి 4 పెనుమార్పులు గుడికంటల్లాగా మోగాయి. అసలు ఎలా బాగుపడేది అని అడిగితే పొద్దున్నే 4 గంటలకు లేచి తలస్నానం చేసి గుడికి వెళ్ళి దేవునికి దండ పెట్టుకొని నేను చేసిన పాపాలన్నీ పడాపంచి లేపేలా దీవించు సామే అని మొత్తుకుంటే ఆయన కనికరం చూపిస్తాడు. వినడానికి చాలా పాతగున్న నా పర్సనాలిటీకి ఎందుకో చాలా కొత్తగా అనిపించింది. అందుకే ఒకసారి చేద్దాం చూద్దాం ఎంత మారుతామో అని నాకే కుతూహలం పెరిగింది. సరే అని పొద్దున వెళ్ళి తండ పానీతో స్నానం చేసేసరికి గజ్జలు గజాలా అన్నాయి. ఫ్రెండ్ గంత బండి అరువు తీసుకొని దానికి 150 పెట్రోల్ పంపించేసరికి గుండె జల్లుమన్నది. నన్ను ఎప్పుడు ఈ టైంలో చూడని మా వీధి కుక్కలు కూడా చాలా ఆశ్చర్యపడ్డాయి. మున్సిపాలిటీ వ్యాన్లు కూడా ఇంత అందంగా ఉంటాయని ఈరోజు చూసేంతవరకు తెలియలేదు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దాన్ని చూస్తుంటే నీకెందుకు అంత హ్యాపీ అంటారేమో. నాకు కూడా అదే డౌట్ వచ్చింది. సన్నప్పటి నుంచి మా చెల్లెలు శతకుప్పులు దొరికినాం అంటే నేను ఏమలే అనుకున్నా. ఈ పరిణామాలను చూసంటే నిజమేనేమో అనిపించింది. ఎప్పుడు లేని విధంగా మొదటిసారి గుడికి వచ్చే ఈ పంతులేమో ఎంతసేపు గుడేది లేదు. నేను మారాలనుకున్నప్పుడే జరుగుతాయి ఇలాంటి పెను విపత్తులు. అవి చాలా బాధ వచ్చేది అప్పుడప్పుడు. ఏం చేయాలి అర్థం ఇంకా బయటకు వచ్చి తలకాయ కొట్టుకుంటారంటే బయట ఉండటంలో నన్ను విచిత్రంగా చూస్తున్నారు. లోపల దేవుడు బయట నేను, లోపల దేవుడు బయట నేను, లోపల దేవుడు బయట నేను. ఈ సతమతమవుతున్న పరిస్థితిలో సడన్గా బాడీ గంట కొట్టింది పాట పాడరా అని. సరే అని చాలాసేపు మీటింగ్ తర్వాత దేవుడు కనిపించాడు. దండలు పెట్టి కాయగొట్టి ప్రదక్షిణ చేసి ఆయనకు నా అప్లికేషన్ సబ్మిట్ చేసి బయటకు వచ్చేసరికి చాలా ప్రశాంతంగా ఉంది. ఇంతలో గుడికొచ్చిన అమ్మాయిలు హే ఇది లుకింగ్ హ్యాండ్సమ్ యా అంటే సిగ్గుతో శ్రింగా అని డాన్స్ వేశారు. నేను ఏడ బాగా పడిపోతా అని చెప్పి ప్రకృతి కూడా చాలా భయపడినట్టుంది. బయటకు రాగానే గుడికా నుంచి ఒక అంకుల్ గడు రాంగ్ రూట్ వచ్చి నన్ను గుద్దేసి నన్ను ఏం తాగినావా అన్నాడు. మా ఊరికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ బోండా, ఒక ప్లేట్ దోశ మొత్తం తినేసా. సరే యాదోడు చేద్దామని చెప్పి దారి మధ్యలో ఛాయ్ తాగి గాలి పీల్చి ఇంటికి బయలుదేరా. కొత్త బట్టలు వేసుకున్నాం కదా నువ్వు వీధంతా తిరుగుతా అంటే ఊరందరికి చూపిద్దామని ఇంతలో ఒక ఆంటీ దగ్గరకు వచ్చి నా బట్ట అప్పటి నుంచి ఇక్కడ తిరుగుతున్నావు కదరా ఆవిడ పేడ వేస్తా అని చెప్పి మీదకి వచ్చేసింది. దెబ్బకి మా అమ్మ మాటలు గుర్తొచ్చాయి. ఇలాంటి 100 వచ్చినా నువ్వు వాక్కూడదని నా మిత్రుడు చెప్పిన సలహా గుర్తొచ్చి మా వ్యాపార స్థలానికి చేరుకున్నాను. మళ్ళీ ఎప్పుడైనా పాపపుణ్యాలు చేసేటప్పుడు మళ్ళీ కలుసుకున్నాం. గుట్టు ఉంటా.